సోషల్ మీడియా ఉంది కదా అని ఏది పడితే అది ఎలా పడితే అట్లా లెక్కలు చెప్పేసేసుకుని హడావిడి చేసేసేవాళ్ళు ఎక్కువైపోయారు. మొన్న ఇంకే ఉంది, రాహుల్ గాంధీ మీద కేసు వేసేసారు. అదేదే వాళ్ళ పేరేంటి, కాంగ్రెస్ ఎంపీలందరి మీద కేసులు వేసేసారు, వాళ్ళందరూ అనర్హులు అయిపోతారు. లేకపోతే పాలస్తీనా అన్నందుకు అసదుద్దీన్ని అనర్హుని చేసేస్తారు. రాహుల్ గాంధీ హిందుత్వ గురించి అన్నాడు కాబట్టి చేసేస్తారు. మన దేశం ప్రజాస్వామ్య దేశం, నియంతృత్వ దేశం కాదు. విభిన్న భాషలు, విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న వర్గాలు, విభిన్న అభిప్రాయాలు ఉన్నటువంటి జాతి. దీన్ని అంగీకరిస్తుంది ఈ రాజ్యాన్ని. దాని పరిరక్షణ కోసం న్యాయస్థానాలు ఉన్నాయి, కానీ ప్రతి దాంట్లో ఏలెట్టేందుకు న్యాయస్థానాలు లేవు. న్యాయస్థానాల్లో కొన్ని అంశాల మీద మనకి అభిప్రాయ భేదాలు ఉండదు, కానీ అనర్హత వేటు పడిపోతుంది. ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేసినప్పుడు రేపు నిజ జీవితంలో అది జరగదు. ఓవైసీ కట్ అయిపోతుంది, రాహుల్ గాంధీ కట్ అయిపోతుంది, ఏదీ జరగదు. ఎందుకంటే మన న్యాయస్థానాలు మ్యాక్సిమం ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాయి. ఇట్లాంటి మాటకి మాట సమాధానం అవ్వాలి తప్పించి చట్టపరంగా చర్యలు ఉండవు. అది గ్రహించాల్సిన అవసరం ఉంది.